నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. ప్రమాదవశాత్తు మద్యం లారీలు బోల్తా పడుతుంటాయి. ఒక్కోసారి విలువైన సామాగ్రి వాహనాల్లో నుంచి పడిపోతుంది. ఇంకొన్నిసార్లు ఆహార ధాన్యాలు ఒలికిపోతుంటాయి. ఇటువంటి సందర్భాల్లో జనాలు ఎవరికి దొరికినవి వారు ఎత్తుకుపోవడం చూస్తుంటాం. అయితే ఇది మన దేశానికే పరిమితం కాదు. అగ్రరాజ్యం అమెరికాలోనూ ఈ విధానం తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారు. కాకపోతే కాస్త స్టైలిష్గా అన్నమాట. ఇటువంటి చర్యలకు పాల్పడింది మీడియా ప్రతినిధులతో పాటు వైట్ హౌస్ హై ప్రొఫైల్ పర్సనాలిటీస్. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియా ప్రతినిధులకు డిన్నర్ సైతం అరేంజ్ చేశారు. ఆ ప్రాంగణంలో కాల్పులకు తెగబడ్డాడు ఓ అగంతకుడు. క్షణాల్లో వాతావరణం అంతా ఉద్రిక్తంగా మారింది. ఓవైపు భద్రతా సిబ్బంది జల్లెడ పడుతోంది. వీఐపీలను కాపాడుకునేందుకు సెక్యూరిటీ హడావిడి. ఇలా ప్రపంచమే ఉలిక్కిపడ్డ ఈ ఘటన జరిగిన ప్రాంతంలో కళ్లకు కట్టిన కొన్ని విచిత్ర విన్యాసాల గురించి ప్రస్తావించాల్సిందే. అవేంటంటే ఊరందరిది ఒకదారైతే ఇంకొకరిది వేరే దారన్నట్టు వ్యవహరించారు కొంతమంది మీడియా ప్రతినిధులు, వైట్ హౌస్ సిబ్బంది. టేబుళ్లపై పెట్టి ఉన్న మద్యం బాటిళ్లను వీరంతా ఎత్తుకుపోయే వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఇలా ఎవరికి దొరికిన బాటిల్స్ వాళ్లు చేతపుచ్చుకుంటున్న దృశ్యాలు బయటకొచ్చాయి. కాల్పుల సందర్భంగా ప్రాణభయంలో వెళ్లిపోయిన వారు వెళ్లిపోగా మిగిలిన వారు తాపీగా సెల్ఫీలు తీసుకుంటూ ఇంకొంతమంది ఏమీ జరగలేదన్నట్టు, అంతకు మించి మాకేం సంబంధం లేదనిపించేలా మద్యం సేవిస్తూ కనిపించారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.